చైనా దూకుడికి ముక్కుతాడు వేయాలనే ఆలోచనలో భాగంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా అంటే ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. అందరూ ఆశించినట్లుగానే తూటాతో కాకుండా వ్యాపార పరంగా చైనాకు నష్టం కలిగించే విధంగా వ్యూహాలు రచిస్తూ వాటిని అమలు పరుస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ కు చెందిన గ్లాండ్ ఫార్మా అనే మందుల తయారీ కంపెనీని కొనుగోలు చేయడానికి వచ్చిన చైనా కంపెనీకి చివరి నిమిషంలో భారత ప్రభుత్వం మోకాలడ్డింది. దీంతో ఆ కంపెనీ కొనుగోలు వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను చైనా నుండి 4,000 టన్నులకు పైగా టైర్లు దిగుమతి చేసుకున్న మనం ప్రస్తుతం ఇప్పుడు 60,000 టన్నులకు పైగా టైర్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. చైనా నుండి ఇంత భారీ మొత్తంలో టైర్లు దిగుమతి అవుతుండటంతో మన దేశంలోని టైర్ల తయారీ కంపెనీలపై ఈ ప్రభావం గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పడుతోంది. ఇలా అయితే మేము ఎక్కువ కాలం కంపెనీలను నడపలేమని, త్వరలో మూసివేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాయి ఈ కంపెనీలు. డోక్లాం సరిహద్దు పుణ్యమా అని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కంపెనీల బాధను అర్థం చేసుకున్న ప్రభుత్వం చైనా నుండి దిగుమతి అయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా చైనా నుండి దిగుమతి అయ్యే ఒక్కొక్క టన్ను టైర్లపై $270 నుండి $450 మధ్య ఆ టైర్ల రకాన్ని బట్టి సుంకాన్ని విధించాలని నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల దేశీయ టైర్ల కంపెనీలకు చాలా ఊరట లభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది ప్రజలు మరిన్ని చైనా వస్తువులపై సుంకాన్ని విధించి పరోక్షంగానైనా ఇలా చైనా వస్తువుల నిషేధాన్ని అమలు చేసి దేశీయ తయారీ రంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.